జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసు సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు సీజ్ చేసి 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లాలో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వేకోజాము నుండి ఉదయం 9 గంటల వరకు బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ న్యూ కాలనీ, మొగిలి రంగయ్య కాలనీ, ఆదినారాయణపురం ప్రాంతాల్లో పోలీసులు కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ లో సరైన ధృవపత్రాలని 14 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. నాటుసారా తయారీకి భూమిలో గుంతలు తీసి దాచి ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి వెలికి తీసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నాటుసారా వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అలాగే స్థానిక ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఎక్కడైనా నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి విక్రయాలు, వినియోగం లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత స్టేషన్ NHOకు లేదా డయల్ నంబర్ 112 నెంబర్ కాల్ చేసి ప్రజలు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కార్డనెన్స్ సెర్చ్ లో చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్ సర్కిల్, ఇంకోల్ సర్కిల్ సిఐలు ఎస్ సుబ్బారావు, బి నాగభూషణం, బి శేషగిరి, వైవి రమణేలు, చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్, ఇంకోలు, చిన్నగంజం, కారంచేడు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిసిఎస్ పోలీస్ సిబ్బంది, చీరాల సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కానీ తీ చోట కుండ తీ చోట లాగు అది వాష్ చేసి